ఒకటే తినేస్తుంది. నీలాంటిది ఉండాలి బాబు. మనసు హాయిగా ఉంటుంది. నాకు తెలియదు అసలు. ఓకేనా? నన్ను పిలవలేదు. నేను కెప్టెన్ పిలవడానికి నిన్ను. కొంచెం కూడా బాధ్యత లేదు. అతని గురించి ఒక మాట చెప్పాలంటే అచ్చు ఆంబోదనుకో. నేను కెప్టెన్ కాదు కదా నిన్ను పిలవడానికి. కెప్టెన్ చెప్తాడు కదా. సరిపోయింది. హీరో కమ్యూనిజం చేసినట్టు నా మీద పడతారేంటి? కెప్టెన్ చెప్పడం ఏంటి? నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు పర్సనల్ గా తీసుకుంటున్నావు. నేనేం పర్సనల్ గా తీసుకున్నాను అన్ని. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరైన పట్టిపోయింది కాదు. ఏం కాలేదు. బట్ నేనేం పర్సనల్ గా తీసుకున్నానేమో. ఆలోచించు. నీకు తెలీదా? నేనేమన్నా నీకేదో ఉంటే సరిగ్గా చెప్తాను అంతేగాని నువ్వు వచ్చి క్లీన్ చేసుకుంటూ నేనేదో రానన్నట్టు. నా కప్ప డ్యూటీ నేను చేసుకుంటున్నాను అంతే. సింపుల్. దానికి నేనేమన్నా అంటే నువ్వు పర్సనల్ గా తీసుకుంటానేమో. పెట్టుకుని బయట మాట నేను ఎందుకు చెప్పాలి నీకు? ఆ మాట నువ్వు నేనేమన్నా అంటే నువ్వు పర్సనల్ గా తీసుకుంటాను అన్నావు కదా. నేను ఏం పర్సనల్ గా తీసుకుంటాను? ఏమనుకో చెప్పుకుంటూ దానికి కొంచెం మూడు బాగాలేదు. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్ లేదు. నాకు నమ్మకం లేదు సార్. ఏమనుకో. Every game is not with support. నేను సపోర్ట్ తో పైకి వచ్చినోడిని కాదు, సోలోగా పైకి వచ్చిన వాడిని. ఎందుకు? నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. నేను అడిగినప్పుడు ఫస్ట్ ప్లేస్ పర్ణిని పెట్టి ఇప్పుడు ఇమాజిన్ పెట్టాను. గేమ్ తగ్గిపోవడానికి రీజన్ వాళ్ళందరికీ అదే కనబడుతుంది. నువ్వే రీజన్. చెప్పరా నీ వల్లే ప్రతి చోట నువ్వే రీజన్. ఏదైతే టాపిక్ బ్రేక్ చేయాల్సిన వచ్చినప్పుడు కూడా తెచ్చేసాను. ఇప్పుడు మీరు నన్ను నామినేట్ చేయడం వల్ల జనాలు నన్ను పడడం వల్ల మన రిలేషన్ తో ఏం సంబంధం లేదు అనే దానికి ఏముంది? ఇప్పటికీ నా వల్ల మీకు ఏం ఎఫెక్ట్ అయిందని క్వశ్చన్ మాత్రం మీకు చెప్పట్లేదు కాబట్టి నేను అజ్యూమ్ చేసుకున్నాను. నా వల్ల అయిందని మీకు ఆ ఫీలింగ్ ఉంది కదా. మీరు ఆడుకోండి, బయటకి వెళ్ళక చూస్తున్నాం మన బాండింగ్ అంతా. ఇప్పుడు బ్రేక్ చేస్తారు కదా, మీ ఇష్టం, మీకు నచ్చింది అంతే. అసలు ఇప్పటివరకు ఎప్పుడు మిమ్మల్ని హౌస్ మేట్ గా చూడలేదు, కానీ మీరు ఇప్పుడు చూడమన్నారు కాబట్టి నేను చూస్తాను అంతే. నన్ను కావాలని ఆరోగ్యంగా ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను హట్ చేయకండి. నో యూ కెన్ గో. నాకు ఎవ్రీ వీక్ ఇట్స్ లైక్ ఇరిటేషన్ అంటారు. అందరిలో నేను ఉన్నాను. నాకు ఇరిటేషన్ బాగా ఇరిటేట్ చేసేస్తున్నాను. కూడా ఏమి వాడు వినడానికి నా వల్ల అంటే అది ఎంత కావాలంటే నాకు లోపల ఉంటుంది. దూరంగా ఒకసేమో మాట్లాడితేమో మీ బాండింగ్ వల్లే వాడు వెళ్ళిపోయేవాడు అనుకుంటే నామినేషన్ ఆమంటది. నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్ గా నన్ను అనుకుంటే నువ్వు అదే సమాధానం ఇచ్చేదాన్ని. అంటే మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాలేము. నేను మాట్లాడిన తప్పంటారు, మాట్లాడిపోయినా తప్పంటారు, ఉన్నా తప్పంటారు, ఉండకపోయినా తప్పంటారు. ఏంటి గోలా అన్నాను. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెరీ వెరీ సారీ.
నేను ఎప్పుడు చెప్పలేదే నీ వల్ల వాడికి ఏం పాడవుతుంది, నీ వల్ల వాడు అక్కడ వెళ్ళడం కోపాన్ని నువ్వు తీసుకుని నా మీద కోపం చూపిలేదు. ఇప్పటికీ అదే చెప్తున్నా, ఐ హావ్ దిస్ ఇన్ మై హార్ట్ అని చెప్తున్నాను. కానీ నీ కోపంగా సమాధానం ఇచ్చాను దానికి నేను ఇప్పటికీ ఒప్పుకోను. ఇప్పుడు ఏదో ఒకటి గోల ఉంటేనే ఉంటుంది నీది అది ఇది అని. దిస్ ఇస్ ఇరిటేషన్ ఫర్ మీ. ఓకే నీతో సారీ క్యారీ ఆన్. ఓకే నా మాట కాదన్నది నేను హత్యే, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఒక్కసారైనా నేను చెప్పినట్టు విన్నావు. పొద్దున్న అసలు నాకు మీతో మాట్లాడలేదు. చెప్పు నేను మాట్లాడను అని అంతే. పర్లేదు అన్ని మా మమ్మీ తెచ్చి మమ్మీ డ్రెస్ సమాధానం చెప్తాను. ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తానో తెలుసా? ఈ షర్ట్ ఒక వేరే మార్చుకోనా? ఈ షర్టు అదిరింది. ఏదో చెప్పాలి కదా చెప్తున్నాను, చెప్తే పోయినా ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి, నామినేట్ చేశారు. నేను బయటకు వెళ్ళాలని మీరు నామినేట్ చేశారు. నువ్వు అంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మార్నింగ్స్ వల్ల అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి మరి అంత చెప్పిన మనిషి మళ్ళీ నన్ను నామినేట్ చేస్తే నాకు ఎలా ఉంటుంది? నా మీద ఎంత గట్టిగా అరిచారు నిన్న. ఎవరన్నారు వాళ్ళ మీద అరవండి. నేనేం చేశాను దీంట్లో? నేను మీకేం ఎఫెక్ట్ చేశాను? నేను ఏం ఫిక్స్ అయ్యి మీకు అంత నామినేషన్ ఉంది, నా మీద అంత పాయింట్ ఉందని నాకు తెలియకుండా నేను అన్నయ్య వచ్చా. వచ్చేస్తారు. నాకు తెలిసి నా ఫ్యామిలీ ఫస్ట్ వస్తుంది. నీకు ఎలా తెలుసు? మన ఫ్యామిలీ ఫస్ట్ వస్తుంది. క్రీమ్ పెట్టుకోదా? ఆయిల్ ఎందుకు పెట్టుకుంటున్నా? ఒక్కసారి తిరిగి చూస్తా తెలిసిపోద్ది. ఇదొక అడ్డు, ఇదొక వంక. నువ్వు మీరేంటో మీ విధానాలేంటో ఎప్పటికైనా అర్థం అవరో. అన్నిటికీ పెట్టండి, క్రీమ్ పెట్టినాడు అది తాగాడు. అమ్మాయి వస్తుందా? బ్రేస్లెట్ అమ్మాయి వస్తుందా? బ్రేస్లెట్ అమ్మాయి రావాలి. ఇంకా ఎమోషనల్ అవుతున్నావు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది చూసారా? ఎందుకు అంత కక్కుర్తి నీకు? రాజు రాణులు తమ ప్లేట్స్ తామే కడుతున్నారు, ఇది కరెక్టేనా? అంటే అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఏదో తేడాగా ఉందేంటి? అందులో 13 కబాబ్స్ ఉన్నాయి. మీకు ఎన్ని కావాలి? ఓపెన్ చేశారు. 13 తినేస్తారు. రాణివారు, ఇది చాలా అద్భుతంగా ఉన్నది. తింటున్న కొద్దీ తినబుద్ధి అవుతున్నది. ట్రై చేస్తా